వేములవాడ రూరల్ గ్రామాల్లో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వక్లభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి బొల్లారం హనుమాజీపేట గ్రామాల్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ అవేజ్ పాల్గొని మాట్లాడారు। బీజేపీ బీఆర్ఎస్ లు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని వారన్నారు। రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ చక్రధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులున్నారు। అధ్యక్షుడు ప్రవీణ్ గారు, బీసీసీఎల్ అధ్యక్షుడు బంగపల్లి మల్లేశం గారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, మాజీ సర్పంచులు, తాజా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయ ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ వంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది। ఇటీవలే పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను సృష్టిస్తూ जोहार बाबा साहेब अम्बेडकर, जोहार बाबा साहेब अम्बेडकर, राజ్యాంగాన్ని అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది సీనన్న నాయకత్వంలో ఈ యొక్క వేములవాడ రూరల్ అధ్యక్షులు సీనన్న మరియు ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యవర్గం, బూత్ అధ్యక్షులు, కార్యవర్గం వారి సమక్షంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్, ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏఐసిసి ఎందుకు తీసుకుంది? బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది, రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది। మీరు చూశారు, నియంత అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటే పుణ్యం రాదు, దేవుని తెలుసుకుంటున్నారు। బరాబర్ చెప్తాం, 100 సార్లుగా 1000 సార్లు చెప్తాం అంబేద్కర్। చివరి గ్రామం వరకు కూడా బీజేపీ పార్టీ ఏమైతే చేస్తుందో అరాచకాలు వాటన్నిటిని కూడా ప్రజల్లో దృష్టి పెట్టడానికే ఈ కార్యక్రమం। ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరూ కూడా, అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం లింగంపల్లి గ్రామం లోపల
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మరి పెద్దలు ఆదిశీనన్న గారిని పిలుపు మేరకు ఈ గ్రామం నుంచి వెళ్లి బొల్లారం హనుమాజ్పేట వరకు మరి పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా మరి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తుడిచివేయాలని కుట్ర పండుతుందో దాన్ని ప్రజల లోపల మరి వివరిస్తూ శాంతి యాత్రను మరి మనం చేపడుతున్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల లోపల మొత్తం సామ్రాజ్యాన్ని ఏదైతే ప్రోత్సహిస్తుందో బీజేపీని మరి మనం ఎండగట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను బహిర్గతం చేస్తూ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి విషయం ఉన్నది కాబట్టి ఈ పాదయాత్రలో ప్రతి ఇంటికి మన యొక్క సందేశాన్ని చేరే విధంగా మరి ఈ పాదయాత్ర ఉంటుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను మనం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసి సెలవు. ఈ రోజు ఈ పాదయాత్ర లింగంపల్లి నుంచి బొల్లారం నుంచి హనుమాజ్పేట వరకు పాదయాత్రలో పాల్గొన్నటువంటి మన కార్యకర్తలందరికీ నమస్కారం చెప్తూ ఈ రోజు మన అంబేద్కర్ గారిని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అప్పుడు మన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలా, ఎస్సీ వర్గీకరణ కావద్దు అని బీజేపీ నాయకులు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన ఏ సమస్య అయినా కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, వాళ్ళ కుటుంబమే మన తెలంగాణ కొరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ తెలంగాణ కొరకు ఎంత పోరాడుతారో అనేది మన ప్రజలకు తెలుసు. భావిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అనగదొక్కడమే ఎజెండాగా పెట్టుకున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పడానికి కోసం మనం అందరం కంకణబద్దులై ఈ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొదటగా అంబేద్కర్ గారికి దండ